G9 టీవీకు స్వాగతం. राहुल गांधी नायकत्వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి రాహుల్ गांधी नायकत्వం వర్ధిల్లాలి जय कुछ लोग मेरे अल्लाह जुल्म कर करके लोगों को तोड़ रहे हैं। ए मेरे अल्लाह उन सभी लोगों को हम सभी को मिलाकर जोड़ने की तौफीक अता फरमा। आमीन। ए मेरे मालिक को मौला तेरी हर कौम के लोग मेरे अल्लाह आपस में जोड़कर मेरे मौला इंसानियत क्या है मेरे मौला बताते हुए हिंदुस्तान में हमेशा మనలో ప్రేమను దాన్ని నిలబెట్టడానికి ప్రతి ఒక్క క్షణం నేను కృషి చేస్తూ ఈ దేశం కోసం నా ప్రాణాలైనా అర్పించి ఈ దేశానికి సేవకి ఎప్పుడు రెడీగా ఉంటానని ఈ మీడియా మిత్రుల ద్వారా అందరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. కాంగ్రెస్ పార్టీ కుల మత భేదాలను అతీతంగా ప్రేమను పంచే పార్టీ, ప్రతి ఒక్కరికి హక్కులు ఇచ్చే పార్టీ అది ఏదైతే ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ వల్లే మన దేశ అభివృద్ధి ఎంతో గొప్పగా ఉంది. ఆ అభివృద్ధిని కొంతమంది దానికి చెడగొడుతూ మనుషుల మధ్యలో విభేదాలు సృష్టిస్తూ ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఐక్యతను ఎల్లప్పుడూ మనం కాపాడుకోవాలి. మనిషికి మనిషిని గౌరవిస్తూ మనిషికి మనిషిని ప్రేమిస్తూ ప్రతి క్షణం మానవత్వంగా జీవించాలని ఈ ప్రజలందరికీ నేను మీడియా మిత్రుల ద్వారా తెలుపుతున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. సో మీడియా మిత్రులకు ధన్యవాదాలు. అదేవిధంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు గొప్ప విషయం ఏంటంటే సో జాతీయ కాంగ్రెస్ పార్టీలో గొప్ప వ్యక్తి రాబోతున్నాడు. ఆయనకు పూర్తి స్థాయి పలుకుతూ ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాధిగా జాయిన్ కావడం జరుగుతుంది. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ అంటే లేదు అనే విధంగా కొంచెం ప్రచారాలు చేశారు. ఇది చాలా తప్పండి. కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా ఉంది. కాకపోతే నాయకుల మీద నమ్మకం లేక ఈ రోజులు సో అంత స్తబ్దతతో ఇప్పుడు పూర్తి స్థాయి ఇప్పుడు చూడాల్సి కొత్త నాయకత్వంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు పూర్తి స్థాయిలో సమూహం చేస్తున్నారు. ముఖ్యంగా దాదా గాంధీ అయితేనేమి, అదేవిధంగా అయితేనేమి, అదేవిధంగా సీనియర్ నాయకులు అనిగిరి పేరేమి అబ్బాస్ గారు అయితేనేమి, యాదవ్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు సో చాలా బాగా కష్టపడుతున్నారు. వాళ్ళ త్వరలో ఈ పార్టీని రాబోయే 2029 ఎలక్షన్లలో పూర్తి స్థాయి అన్ని పార్టీలకు తీటుగా సమాధానం చెప్పే విధంగా ఎదుగుతూ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తప్పకుండా కృషి చేస్తామని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటామని గంటపరంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పూర్తి స్థాయి సత్తతో కలిసి మెలిసి ఒకరికి కలుపుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. జై హింద్. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం.
మిత్రులకు ఇచ్చేసిన నా కుల సంఘాలకు గౌరవంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా మన కాద్రి ఇస్తిమోవాల్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ అనేది లేదు అనుకుంటున్నారు. ఈరోజు మా యువకుడు మా యువనేత అయిన రాహుల్ గాంధీ గారితో పాటుపడుతూ అరవిందాలు ఆయన ప్రాణాన్ని సైతం కాంగ్రెస్ పార్టీకి అర్పించాలని కోరుకుంటూ ఆయన ఎన్నో దిశాలుగా ఎంతో అద్భుతంగా ఆయన జనసంఖ్యతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఆయన కోసం ఆయన వెన్నంటే మేముంటామని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరు కాంగ్రెస్ సైనికుడిలా వాళ్ళకి పనిచేస్తామని ఆ యువకుడికి ప్రోత్సహిస్తూ ఆ యువకుడు వెంటే ఉంటామని